నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కష్టమైన నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కార్యకర్తలు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లతో ఈరోజు తాడేపల్లిలో మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. ఈ మీటింగ్లో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చిందని, ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను నెరవేర్చలేదని కావచ్చు, అలాగే మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టిన దానిపై కూడా ఏపీ ప్రజలు సంతృప్తిగా లేరని, దీన్నే అజెండాగా తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగానే ఆయన పార్టీ పునర్నిర్మాణం మళ్ళీ జరిగే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపైన ఈ మధ్య వరుస ఆరోపణలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక పార్టీ మనుగడ తీసి పక్కన పెడితే ఆయన అస్తిత్వం కూడా ప్రమాదంలో పడిందని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇంత ఘోరమైన ఆరోపణలు ఈవెన్ ఏ ముఖ్యమంత్రికి వచ్చిన సందర్భాలు మనం ఎక్కడా చూడలేదు. సో పార్టీ నుంచి కూడా ఒక్కొక్కళ్ళు వీడిపోతున్న పరిస్థితి. చాలా సీనియర్లు చాలామంది దాకా వెళ్ళిపోయారు. ఇటు కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు, ఇటు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. సో మరి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని మరి ఆయనకు ఆలోచన వచ్చింది. ఇక సంక్రాంతి నుంచి మేబీ జనంలోకి జగన్ అని వెళ్ళబోతున్నారు అంటున్నారు. ఈలోపు మరి పార్టీ కార్యకర్తలు, కోఆర్డినేటర్స్, కన్వీనర్లతో కూడా మీటింగ్ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టు ఆ పార్టీ మళ్ళీ జనంలోకి రాగలుగుతుందా? అలాగే ఆ పార్టీకి పునర్నిర్మాణం మళ్ళీ జరుగుతుందా? ఆయన కళ నెరవేరుతుందా? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు ఒక అనుమానం అయితే వస్తూ ఉంది. ఎందుకంటే పార్టీలో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రతిసారి ఆయన పార్టీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. జనం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి అనే ఒక ఆలోచనలో ప్రతిసారి ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకోవటం, అక్కడ కూర్చోబెట్టి రమ్మని చెప్పటం, ఆడ చూసుకోవటం, అంటే రాని వాళ్ళు ఆ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు పార్టీ మారి వెళ్ళిపోయినట్టు అనేది ఆయనకు ఒక క్లియర్గా అనిపిస్తుందేమో. అందుకని ప్రతిసారి ఆయన మీటింగ్ పెట్టడం, ఒకవేళ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారు, ఉండేవాళ్ళు ఎవరున్నారు, ఒక క్లియర్ కోసం పెట్టుకుంటున్నట్టున్నాడు. సరే, ఆయన ఏది ఫెయిల్యూర్ అని ప్రజలు అనుకుంటున్నారో చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎక్కడ ఫెయిల్యూర్ జరిగిందనేది ప్రజలు చెప్పాలి. అంతేగాని నువ్వు కూర్చొని నువ్వే అది సీఎంగా ఉన్నప్పుడే కడప దాటి బయట రానాడివి, వచ్చి సెక్రటరేట్ వరకు కూడా వచ్చి నువ్వు ప్రజల సమస్యలు చూడని వాడివి. ఆయన ప్రజలతోనే ప్రతినిత్యం ఉన్న వ్యక్తి, వద్దు మాకు, నువ్వైతే కరెక్టు, నువ్వు వచ్చినప్పుడైతే పరదాలు కట్టుకొని తిరుగుతావు, నువ్వు వచ్చినప్పుడైతే చెట్లు నరికిచ్చేస్తావు, నువ్వు ఎట్లాగో మా మొక్కలు చూడవు, నువ్వైతే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల్లో ఉన్న మనిషి మాకొద్దు అని అంటారా ప్రజలు? అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఉందంటే ప్రతిసారి ప్రజల్లోకి వెళ్తాను అంటే ఇప్పుడు ఆయన ప్రజల లెక్క గుర్తొచ్చారా? అంటే 5 ఏళ్ళు గుర్తు రాలా ప్రజలు? అప్పుడు ఎందుకు వెళ్ళలేదు నువ్వు ప్రజల దగ్గరికి? సో ఎక్కడైనా సరే ఒక విపత్తు జరిగిన చోట ఏ రోజైనా సరే ఎక్కడైనా వెళ్ళాడా? ఎప్పుడు హెలికాప్టర్ పర్యటనలు తప్ప. సో 3-4 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ పర్యటనలే. అలా ఉన్నప్పుడు ప్రజలతో నువ్వు ఎక్కడ మమేకమయ్యావు? ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వం గురించో తెలుగుదేశం గురించో మాట్లాడే అధికారం నీకు ఎక్కడుంది? ప్రజలు అవన్నీ ఆలోచించారనుకుంటున్నావా? అండ్ ఇంకోటి, ఆయన ప్రతిసారి కూడా సూపర్ 6 గురించి మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ రేపు ప్రజల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఇదే మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, అలాగే ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ గురించి మనం చూసాము, ఎలక్షన్స్కి ముందే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తే అప్పట్లో మరి మళ్ళీ వాళ్ళని బతిలాడుకొని కొద్ది రోజులు కొంత అమౌంట్ పే చేసి మళ్ళీ ఆ సేవలు పునరుద్ధరించారు. ఆ తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బకాయిలు పే చేసిన పరిస్థితి. కానీ వాళ్ళు వచ్చి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగితే పెద్ద స్కామే బయటపడింది. 108, 104 అని చెప్పి దాదాపు 175 కోట్ల వరకు అరవిందో సంస్థకి కట్టబెట్టారని చెప్పి అదొక స్కామ్ బయటపడింది. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మఒడి అని చెప్పి తీసుకొచ్చారు. మరి చదువుకునే పిల్లలకు ఎంత మేర అమ్మఒడి అందిందంటారు? ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆరోపణల మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మఒడి అని అన్నప్పుడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని అన్నారు. కానీ అక్కడ ఈ 15,000 ప్రతి బిడ్డకి అన్నాడు. అది అందరికీ వెళ్ళి జగనన్న ఎంతమంది పిల్లలకున్నా ఇస్తారని చెప్పి భారతి గారే వెళ్ళి ప్రచారం చేశారు. ఆవిడ వీడియోలు ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. అది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ప్రజలందరూ చూశారు కదా. ఇంటికి ఒక బిడ్డకి అన్నారు. సో అలాంటప్పుడు అది కూడా దానిలో కూడా కోతలే. 15,000 అని చెప్పేసి 13,000 ఇవ్వటం మొదలుపెట్టారు. దానిలో కూడా కోతలు కట్ చేశారు. అంటే ఆ 2,000
టాయిలెట్ మరమ్మతులు కానివ్వండి, బిల్డింగ్ మరమ్మతులు అని చెప్పేసి ఆ 2,000 కూడా వీళ్ళ దగ్గర. అంటే ఆ మరమ్మతులకి యాక్చువల్లీ గవర్నమెంట్లో నుంచి ఫండ్స్ రావాల్సింది ఉంటుంది కదా, అది కూడా వీళ్ళు తినేసేయడం కోసమే. ఎక్కడికెక్కడ సరే 1,000 రూపాయలు వచ్చిన ఒక విద్యార్థి మీద 1,000 రూపాయలు 2,000 అయినా కూడా మేమే తింటామనే రకంగానే దోచు తిన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు అమ్మఒడి నువ్వు ఎక్కడ సక్రంగా ఇచ్చావు? నువ్వు ఇవ్వలేదు కదా, ఫెయిల్యూర్ అయ్యావు కదా. 5 సంవత్సరాలు చేయలేనాడివి, ఇప్పుడు తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలకే నువ్వు ఇన్ని మాట్లాడతావా? నువ్వు వృద్ధుల పెన్షన్ పెంచుకుంటా పోతానని 4 ఏళ్ళు చేసావు, కానీ ఇప్పటికీ ఏం జరిగింది? ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా ఏమో, కానీ నువ్వు చేసినది ప్రతిదీ ఫ్లాపే కదా. అక్కడ ఏది నువ్వు కరెక్ట్గా చేసావు చెప్పు? అన్న క్యాంటీన్లు ముయించేసావు, లిక్కరు సొంత బ్రాండ్లు పెట్టావు, 3 రాజధానులు అన్నావు, పోలవరం పెండింగ్ పెట్టావు, ఎన్ని ప్రతి చోట డ్రగ్స్ గంజాయి మయం చేసావు ఏపీ అంతా. ఆ మూలాలు ఇంకా కూడా వెళ్ళటానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు డిపార్ట్మెంట్. అంటే ఆ గంజాయిని విలేజ్ స్థాయి వరకు తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవి ఇంకా కూడా తొలగించడానికి ఇప్పటికి కూడా ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అంటే అంత డీప్గా వెళ్ళిపోయింది అది. అంటే ప్రతి దానిలో కూడా స్కాములు చేయటము, మాఫియాతో డీలింగ్స్ పెట్టుకోవటము. ఈరోజు మళ్ళా నువ్వు మళ్ళా ప్రజల్లోకి వెళ్తాను అని అంటున్నావు. ప్రజలే మాకు ఉద్యోగాలు వద్దు, మా పిల్లలు గంజాయి డ్రగ్స్కి అలవాటైపోయి ఇలాగే బతుకుతారని చెప్తారా ప్రజలు? ఈ రోజున ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాల భరోసా అనేది ఇప్పుడు ఆల్రెడీ 2.5 లక్షలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 5 ఏళ్లలో ఆయన ఇస్తానన్నది ఇప్పటికి 3 నెలలకి కంప్లీట్ చేసేసారు. అది ఎప్పుడో కంప్లీట్ చేశారు. ఇంకా వచ్చే టైంలో మొత్తం కంప్లీట్ అవుతాయి. అది నువ్వు చేయగలిగావా? నువ్వు ఉన్న టైంలో ఎవరైనా యువత అక్కడ ఉన్నారా? చదువుకున్న యువత ఏపీలో ఉండగలుగుతున్నారా? పక్క రాష్ట్రాలు చూసుకున్నారు కదా. అంటే అక్కడ ఉంటే మనం కూడా గంజాయికో మద్యానికో దీనికో బానిసలు అయిపోవటం, ఒక క్రైమ్ యాక్టివిటీల్లో ఇరుక్కోవటం అనేటట్టు భయపడిపోయారు ఏపీలో ఉండటానికి. సో అలాంటిది నువ్వు ఈరోజు మళ్ళా నేను ప్రజల్లోకి వెళ్తానంటే వెళ్ళు, అదే ప్రజలు నీకు చెప్తారు. ఈరోజు నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు అనేది ప్రజలు చెప్తారు. నువ్వు వెళ్ళాలి, వెళితేనే తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది. నువ్వు ఉన్నప్పుడు గతం 5 ఏళ్ళు ఏం జరిగిందనేది నువ్వే క్లియర్గా నీ కళ్ళతో తెలుసుకుంటావు. ప్రజలు కూడా అదే సమాధానం చెప్తారు. సో నువ్వు వెళితే తెలుస్తుంది. ఉన్న రోజులు నువ్వు ప్రజలతో ఎలా ఉన్నావు, నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరకు వచ్చావా, ప్రజల బాగోగులు చూసావా? ఈరోజు నువ్వు మళ్ళా ప్రజల కోసం నువ్వు వస్తున్నానని అంటే నువ్వు నటించేది. నీ సొంత చెల్లి తల్లినే తరిమేసిన వాడివి, బాబాయిని చంపినవాడు ఇప్పటివరకు ఎవరని తెలియని వాడివి, నీ కుటుంబమే నీతో లేనప్పుడు ఈరోజు నువ్వు ప్రజలకు వెళ్ళి ఏం సమాధానం చెప్తావు? ప్రజలు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. నీతో ఉన్న నీ తల్లి ఎక్కడయ్యా, నీ చెల్లి ఎక్కడయ్యా? గతంలో నువ్వు తిరిగేటప్పుడు వాళ్ళు కూడా నీతో ఉన్నారు, నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నారు అని అడగరా? ఎవరికైనా కామన్గా నువ్వు ఇంట్లో ఇల్లు చక్కదిద్దినాడివి, నువ్వు వచ్చి ప్రజల్ని నువ్వేదో చేస్తానంటానికి? అంటే గతంలో నువ్వు చేసిన మోసానికి ప్రజలు ప్రతి వాళ్ళు అడగటానికి రెడీగా ఉన్నారు. నువ్వు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మాటలు నీ నోటితో వింటావు, నువ్వే వింటావు. వాళ్ళ ప్రజలు మాట్లాడే మాటలు నువ్వు వింటావు. అండ్ ఫైనల్గా అసలు ఇప్పుడు జనంలోకి జగన్ రావాల్సినంత అవసరం ఉందంటారు. ఏపీ ప్రజలు అంతా జగన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవటానికి అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి ఎలాగో రాడు. వస్తే ఆయన చేసిన గతంలో చేసిన అవకతవకల లెక్కల డొక్కలన్నీ చెప్పాల్సి వస్తుందని దానికోసం రాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి కళ్ళపుల్లి మాటలు చెప్పటం, అదేమంటే నా కుటుంబంలో అపోజిషన్ పార్టీ అయిన నా కుటుంబంలో జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వీళ్ళందరూ కలహాలు క్రియేట్ చేశారని చెప్పుకుంటున్నాడు. సో ఇట్లా ఈ రకంగా చెప్పుకొని సింపతి మాటలు చెప్తే జనాలు నమ్ముతారేమో అనే ఒక ఆలోచన చేసినా కూడా కేసు అయితే వాళ్ళే లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారే కదా వేసింది. అంటే ఎలా అనిపిస్తుందంటే ప్రజలు నేను చెప్పే మాటలు నమ్ముతారేమో అంటే నా కుటుంబంలో చిచ్చు పెట్టారు ఇల్లు అనేటట్టు చెప్పు తిరుగుతుంటానికి వెళ్తున్నాడు. సరే అది కూడా చూసేశారు, ఆ పార్ట్ కూడా ప్రజలు చూసేశారు. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని నువ్వు ఏ రోజైతే ప్రింట్ చేసావో అది కాదని నిరూపించటానికి కూడా అదే కుటుంబ సభ్యులే చెప్పేశారు బయట వచ్చి. వాళ్ళకి ఏమీ సంబంధం లేదనేది వాళ్ళే వచ్చి చెప్పారు. సో నువ్వు ఇలాంటి డ్రామాలు ఆడుతుంటే చెప్పడానికి క్లియర్ చేయడానికి వెనకాల ఆవిడ కూడా పాదయాత్ర చేస్తుందేమో, షర్మిల గారు కూడా. అంటే నువ్వు చేసే పాదయాత్ర వెనకాల ఆవిడకి కూడా ఎలాగో పర్మిషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఈయనకి పర్మిషన్ వచ్చినట్టు ఆవిడకి పాదయాత్ర చేసుకుంటుందిగా. సో ఆవిడ కూడా పాదయాత్ర చేసుకుంటుందేమో. అప్పుడు అన్న చెల్లి ఇద్దరూ తిరుగుతారేమో. అంటే గతంలో అన్నకు సపోర్టింగ్ చేస్తా తిరిగింది, రేపు పొద్దున
చెల్లి సపరేట్ పార్టీలో పనిచేస్తుంది కాబట్టి పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్కి ఉంది కాబట్టి ఆవిడ కూడా పాదయాత్ర చేసుకుంటుందేమో చెప్పలేం కదా. సో అన్న గతంలో చేసినటువన్నీ ఆవిడ కూడా చెప్పుకుంటూ తిరుగుతారుగా. సో అప్పుడు తెలుస్తుంది ప్రజలకి, ఆల్రెడీ తెలిసిన విషయమే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. ప్రజలు మన మాటలు నమ్మట్లేదు, మనం ఎంత తిరిగినా వేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది. మేడం చూద్దాం మరి జనంలోకి జగన్ వస్తే మరి జనాలు ఎలా ఆయన్ని స్వీకరిస్తారు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.